సార్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దారుణమైన సార్ నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబర్ అంటున్నారు కదా, మీరేమన్నా శుద్ధ పప్పరా? లేని లిక్కర్ స్కాండల్ ఇంత ముందుకు నడిపిస్తున్నారు కదా, మరి బొల్లాపురం ఆడిపోయిన ఎందుకు కేసులు పెట్టట్లేదు మీరు? మళ్ళా తెలంగాణకు పోయారు, హైదరాబాద్ లో చుట్టుముట్టారు. సార్ ఎవరైనా ఒక ప్రభుత్వ భూమిని ఫేక్ జీవోలు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి సార్ 1500 కోట్ల విలువైన భూమి అది. సార్ ఈయన ఏమైనా చిన్నపిల్లడా? ఒక తిరుమల డైరీ ఓనర్, ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్, అలాంటి వ్యక్తి అంట బాధితుడంట. సార్ బొంకరా పోరిగా అంటే అదేదంటారు అంటే పంగుడూరు మిరియాలు తాటికారు అంటే అన్నాడంట. అట్లా ఉంది మధుసూదన్ రెడ్డి మాట్లాడేది. సార్ ఈయన ఏం మాట్లాడినా సార్ అంతా మేము మంచోళమే, మేము చాలా గొప్పలోనే మాట్లాడతాడు. సార్ మీ బతుకులు ఆడ నిన్న డిఎస్పీ మాట్లాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు. సార్ బొల్లా బ్రహ్మనాయుడు ఈజ్ ద మాస్టర్ మైండ్, హీ ఈజ్ ద కింగ్ పిన్. అతనే మొత్తం డబ్బులు పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేయించి డబ్బులు పెట్టాలా? ఒక జిరాక్స్ ఒక టైప్ మిషన్ సరిపోతుంది, దానికి కోట్లు ఖర్చు సెక్రటరీ గారు దొంగ డాక్యుమెంట్ తయారు చేయడానికి ఒక జిరాక్స్ మిషన్ ఒక టైప్ మిషన్ సరిపోతుంది, దానికి ఎందుకు కోట్ల రూపాయలు? సార్ మీరు అభిమానండి మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్, ఇప్పుడు కోట్ల వాళ్ళకి ఇది ప్లస్ సార్. మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళు ఈజీగా చేసుకుంటారు, మన మీద వాళ్ళకి మంచి ఛాన్స్ ఇచ్చినట్టు మంచి ఐడియా ఇచ్చిన ప్లీజ్ అలాంటి వద్దులండి ప్లీజ్. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు నేను మాట్లాడితే నువ్వు జీవితంలో మాట్లాడలేవు. మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడే ముందు పెడితే నువ్వు జీవితంలో మాట్లాడలేవు. వస్తుంది మాట్లాడడం ఆపు, మమ్మల్ని మాట్లాడించు. నీకే కాదు అందరికి మాట్లాడే అవకాశం కావాలి. మీరు మెగా డిఎస్సీ గురించి మాట్లాడండి, మెగా డిఎస్సీ గురించి మాట్లాడండి. మాట్లాడదాం సార్. మధుసూదన్ రెడ్డి గారి కోరిక మేరకు మెగా డిఎస్సీ గురించి కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు నా వైపు నుంచి ఒక చిన్న అప్పీల్ మీకు. డిబేట్ జరిగేటప్పుడు దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దు, మీరు మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డం రాలేదు, దయచేసి నోట్ చేసుకోండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళ చేత సమాధానం చెప్పిస్తాం. మీరు మాట్లాడతారు, నేను ఆపితే ఈడేవో నాకు కింద కామెంట్ల రూపంలో నేనేదో కూటమి విధంగా నన్ను సో కాబట్టి మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. మాట్లాడండి విజయశేఖర్ రెడ్డి గారు, సబ్జెక్ట్ మాట్లాడండి. న్యాయంగా ధర్మంగా మీరు డిబేట్ నడపండి. ఎవరే కామెంట్ చేస్తే భయపడాలా? అంటే ఎవరో 4 జులైలో ఆకతాయి వెదవలో మీ గురించి కామెంట్ చేస్తే మీరు భయపడాలా? దానికి ఇలాంటి మధుసూదన్ లాంటి వ్యక్తుల్ని మీరు రన్నింగ్ కామెంట్ చేయిస్తారా? ఎవరు మాట్లాడినా నువ్వు అడ్డుపడితే ఏం మాట్లాడాలా? డిబేట్ అంటే దానికి ఒక పద్ధతి లేదా? విజయశేఖర్ రెడ్డికి బీపీ పెరిగినట్టు పాపం ఒక టాబ్లెట్ ఎవరికి బీపీ ఉందో ప్లీజ్ ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్ 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 సబ్జెక్ట్ మాట్లాడు సార్. ఓకే క్లోజ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. 2019 నుంచి 24 మధ్యలో అతను చేసిన ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, లేదంటే శాండ్ అండ్ గ్రావెల్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ కావచ్చు, అవన్నీ సార్ కథలుగా చెప్పుకుంటారు వినుకుంటారు. అట్లాగే గుంటూరు వరకు ఆయన పేరు బాకింది. ఈ రోజు ఆయన మన రాష్ట్రాన్ని దాటాడు. తెలంగాణలో ఈ రోజు అతనే సార్ హీఈస్ ద మాస్టర్ మైండ్, హీఈస్ ద కింగ్ పిన్. ఆయనే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి సార్ నిమ్మల ఫ్యామిలీకి మొత్తం ఈ ఫేక్ డాక్యుమెంట్లు ఈ జీవో తయారు చేయడానికి మొత్తం డబ్బులు పెట్టింది బ్రహ్మనాయుడు. 4 కోట్ల రూపాయల పైగా డబ్బులు వారికి అందజేశారు. ఈ మొత్తం డాక్యుమెంట్ తయారు చేయడానికి సహకరించాడు రాధాకృష్ణ అనే ఒక మధ్యలో ఒక బ్రోకర్, ఒక ల్యాండ్ బ్రోకర్, అట్లాగే సెటిల్మెంట్ బ్రోకర్, అట్లాగే అఫీషియల్స్ దగ్గర పనులు చేసే వ్యక్తి. రాధాకృష్ణ అనే వ్యక్తిని వీళ్ళు పట్టుకుని అతనితో నడిపారు. ఓకే